హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో ఈ రోజు 290 చెప్పుకుంటున్నాము. శ్రీ సాగర్మల్ అనేటువంటి ఒక ఆయన బొంబాయిలో దూది వర్తకుడు. ఆయన మార్వాడి, బాగా భగవద్గీత చదివినట్లున్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు, గీతలో మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అని ఉంది కదా భగవాన్, ఆ తర్వాత మళ్ళీను సూత్రవు మణిగణ ఇవ అని కూడా ఉంది. అంటే నా కన్యమేమీ లేదు, దారంలో గుచ్చిన మణుల వలె అని కూడా చెప్పారు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుల వారు వినా మరెవరూ లేరు అంటే మళ్ళీ ప్రపంచము సూత్రమందలి మణులు ఎలా ఉన్నాయి? నేను తప్ప ఇంకొక ఏమీ లేదు అంటూనే మరి మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అన్నాడు కదా, నేను తప్ప ఏమీ లేదు అంటూనే మళ్ళీ ఆయన ఏమన్నాడంటే దారమునకు గుచ్చబడిన మణుల వలె అని కూడా చెప్పాడు. మరి ఆయన కంటే వేరే ఎవరూ లేకపోతే ఈ ప్రపంచము, దీని అందలి ఈ ప్రపంచమంతా దారమందలి మణులు అన్నట్లుగా మళ్ళీ వేరుగా కనిపిస్తోంది కదా. ఆయన దారం అయితే ఇవన్నీ మణుల్లాగా మరి వేరే ఉన్నట్లే కదా అని ప్రశ్నించాడు. అర్థమైందా ప్రశ్న? అయ్యిందమ్మా. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, సూత్రము మణిగణములు నా కన్యములు కావు అని దాని అర్థం. ఆ దారము, దానిలో ఉన్నటువంటి మణులు కూడా నేనే అని అర్థం. సూత్రముకి వేరుగా మణిగణములు లేవు అంటే దారమును విడిచి మణిగణములు లేవు అని అర్థం. నేను కాని సూత్రమే లేదు, నేను కానిది ఏదీ లేదు, నాయందే ఏది ఉన్నా ఒకవేళ ఉన్నట్టు ఉన్నా అది నేనేను అని అర్థం దానికి. ఇక్కడ నానాత్వం పైకి కనపడుతోందే గాని నిజంగా ఉన్నది ఏకమే అని ఈ శ్లోకం నిశ్చయంగా చెప్తోంది. పైకి అలాగా వేరే వేరే మణుల్లాగా వేరువేరుగా ఉన్నట్లు పైకి అలా కనపడుతోంది గాని నిజంగా ఉన్నది ఏకైకమైన సత్య వస్తువే అని ఈ శ్లోకం మనకి నిశ్చయంగా చెప్తోంది. మనకేంటి పై పై వాటిని చూసి దారం వేరు, దానిలో మణులు వేరు. లోకంలో అంతే కదా, దారం వేరు, దానిలో గుచ్చబడిన పువ్వులు వేరు. ఆ పువ్వులు దారంతో గుచ్చబడితే దండ అంటారు అని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాను తప్ప, కానీ భగవంతుడు చెప్పినటువంటి శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు నన్ను విడిచి ఏదీ లేదు, ఏదైనా ఒకవేళ మీకు ఉన్నట్లు కనిపిస్తే అది నాలోనిదే అని అర్థం చేసుకోవాలి. అది పైకి మాత్రం నానాత్వంగా కనపడుతుంది కానీ ఏకమైందే అని శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా వివరణ. ఇంకా భగవంతునిలో లీనమైన పిదప ఏకతే నిజం. భగవంతులో లీనమైపోయాక ఉన్నది ఒకటే, కానీ అంతవరకు నానాత్వం కనిపిస్తోంది కదా. సంసారం అదే కదా స్వామి అన్నాడు. సరే, భగవంతుల్లో లీనమైన తరువాత ఏకత్వం సరే, కానీ అంతవరకు మనకి నానాత్వం కనిపిస్తోంది కదా అన్నాడు అతను. అప్పుడు భగవాన్ అన్నారు, మనం ఇప్పుడు ఉన్నది ఎక్కడ? భగవంతుడికి విడిగా ఉన్నామా? భగవంతుడి కంటే వేరుగా ఉన్నామా మనం? ఈ ప్రపంచము మనమందరము భగవంతునిలోనే ఉన్నాం. భగవంతుని విడిచి ఏదీ లేదు. ఏది ఉన్నా భగవంతుడిలోనే భగవంతుడే అయి ఉంది. ఒకవేళ భగవంతుని విడిచి మీరు ఉండగలరా అన్నారు భగవాన్. ఇప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, నిజమే, అది జ్ఞాని యొక్క అనుభవంలో. జ్ఞానము అబ్బిందాక నానాత్వం ఉంటుంది కదా భగవాన్. అది జ్ఞాని అనుభవంలో నిజమేనండి, కానీ ఆ జ్ఞానం మాకు అబ్బాలి కదా. అది అబ్బిన తర్వాత కదా అంతవరకు నానాత్వం ఉండనే ఉంటుంది కదా. కాబట్టి నాకు సంసారం ఉంది మరి అన్నాడు అతను. ఇప్పుడు మహర్షి అన్నారు, సంసారం అంటే ఏమనుకుంటున్నావు? నీ సంస్కారాలే సంసారం, నీలో ఉన్న భావాలే నీకు సంసారం. అంటే ప్రపంచంగా కనపడుతున్నాయి అంతే. నిన్ను విడిచి భావాలు లేవు, భావాలను విడిచి ప్రపంచం లేదు. కాబట్టి నీ సంస్కారాలే ఈ సంసారం అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పృచ్ఛకుడు, అవును, సర్వము వాసుదేవుడే, ఈ సత్యాన్ని అందరం మర్చిపోయాం. అందుచేత
దైవసములము అని అనలేకపోతున్నాం. అవును, వాసుదేవుడి సర్వము వాసుదేవుడే తెలుస్తోంది, కానీ ఈ సత్యాన్ని మర్చిపోవడం చేత మేము వాసుదేవుడే, మేము దైవమే అని అనలేకపోతున్నాం. మరుపు వాళ్ళు అనలేకపోతున్నాడు అని అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, ఈ మరుపు ఎక్కడుంది అన్నప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, కలలో వలే ఉంది ఈ మరుపు. కలగంటున్నప్పుడు కలలోని దృశ్యాలు, కలలోని సమస్త జీవరాశులు కదా ఎవరివి? నీలోనే ఉన్నాయి, నీ చేతే తెలియబడుతున్నాయి. కానీ అవి వెళ్ళిపోయిన తర్వాత, మెలకువ కలపోయిన తర్వాత నువ్వే మిగులుతున్నావు. కాబట్టి కలలోని దృశ్యములన్నీ, కలలోని సమస్త సంఘటనలన్నీ నాయందే తెలియబడుతూ నాలోనే ఉంటూ అవి తొలగిపోయినా నేనున్నాను చూడండి అలాగా. కానీ మేము కళలో ఉన్నప్పుడు కళ నిజమే అనుకుంటున్నాం తప్ప కళ వచ్చి వెళ్ళిపోతుంది, నేను అలాగే ఉన్నాను అన్న జ్ఞానం మాకు లేకపోయింది. కళలాగా ఉంది మాకు అన్నాడు పృచ్ఛకుడు. అప్పుడు మహర్షి అన్నారు, ఎవరిది కళ అని అడిగితే మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, జీవుడిది కదా భగవాన్. ఓహో, అంటే జీవుడంటే ఎవరు అన్నాడు భగవాన్. జీవుడంటే పరమాత్ముడు కానివాడిని జీవుడు అంటారు కాబోలు అన్నాడు అతను. అయితే ఈ ప్రశ్న వెళ్ళి పరమాత్మనే కదా ప్రశ్నించాలి మనం. పరమాత్మ కానివాడు జీవుడు అంటున్నావు నువ్వు, కానీ పరమాత్మ కదా ఆ ప్రశ్న వెయ్యాలి. నువ్వెవరురా, నాకంటే వేరుగా ఉన్నావా నువ్వు, అసలు నువ్వంటూ ఎవరివి, పరమాత్మ కదా ప్రశ్నించాలి అంటే పృచ్ఛకులకు ఉదాహరణ ఇచ్చి నా సంశయాన్ని స్పష్టం చేశాను. ఒక ఉదాహరణ ఇచ్చి నా సంశయాన్ని స్పష్టం చేశాను అంతే. నాకు సరిగ్గా తెలియదు, జీవుడిదే అంటున్నాను. జీవుడంటే పరమాత్ముని వాడు అంటున్నాను. పరమాత్ముని వాడివే అయినప్పుడు పరమాత్ముడి కంటే వేరుగా నువ్వు ఉండవు కదా. అదే నాకు సరైన ఉదాహరణ ఇవ్వలేకపోయాను, అందుకే నా సంశయం స్పష్టంగా చెప్పలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను అంటున్నాడు పృచ్ఛకుడు. మహర్షి అంటున్నారు, సందేశము, ఈ సందేహము స్పష్టత కోసం ఉదాహరణ ఎవరు అడుగుతున్నారు? నీ సందేహం అసలు నీ సందేహం ఏంటో నీకు స్పష్టంగా తెలియడం లేదు, దానికోసం ఉదాహరణ చెప్పమంటున్నావు కదా నువ్వు. ఈ ఉదాహరణను అడుగుతున్న వారు ఎవరు? ప్రత్యక్షానికి వేరే ఉదాహరణలు వివరణలు ఎందుకు? ప్రత్యక్షంగా నువ్వు ఉన్నావు కదా, సందేహించే నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఉండడమే స్పష్టం, ఆ ఉండడమే దైవం. స్పష్టంగా నీకు తెలుస్తున్న దానికి ఇంకా ఉదాహరణలు ఎందుకు, వివరణలు ఎందుకు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, ప్రత్యక్షంతో కూడా మరుపు కూడా ఉంది కదా భగవాన్. ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు ప్రత్యక్షంగా నేనున్నాను అన్న అనుభవం ఉంది, కానీ దాంతో పాటు మళ్ళీ మరుపు వచ్చేస్తుంది. అప్పుడు మహర్షి వారు అంటున్నారు, మరవబడింది ఏది? దేన్ని మరిచావు? మరిచింది ఎవరు? నువ్వు దేనిని మరిచావయ్యా? మరిచిన నువ్వెవరు అన్నారు భగవాన్. అంటే ఆ పృచ్ఛకుడు అన్నాడు, వినండి, ఒకడు కలగంటాడు భగవాన్, మేలుకోగానే ఆ స్వప్న ప్రపంచం అంతా కరిగిపోతుంది కదా. నేను కలగన్నాను, కలలో ఉన్నంతసేపును కలగన్నాను, మళ్ళీ ఆ కళ వెలుకు రాగానే ఆ ప్రపంచం అంతా పోయింది కదా మరి అని అడిగాడు. కాబట్టి అలాగే ఇప్పటి స్వప్నం నుంచి కూడా మేలుకు, ఇప్పుడు ఇది కూడా స్వప్నమే, ఈ మెలకువ కూడా స్వప్నమే. ఆ స్వప్నంలోంచి మేలుకుంటే స్వప్నము పోయి నువ్వు మిగిలినట్లు, ఈ మెలకువ అనే స్వప్నంలోంచి కూడా మేలుకో అన్నారు భగవాన్. మెలకువని స్వప్నంగా తీసుకోలేకపోవడం వల్ల కలుగుతోంది ఈ గందరగోళం అంతా. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, ప్రకృతి చాలా బలీయంగా ఉంది, అందుకే ఇది కూడా కలే అని నేను తెలుసుకుని గుర్తులో పెట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ప్రకృతికి ఆధారముగా పురుషుడున్నాడు కదా, భగవద్గీతలో చెప్పారు.
ఆ పురుషుణ్ణి కూడా ఒకసారి ఎవరా ఈ పురుషుడు అని ప్రశ్నించి చూడు. మరి భగవద్గీతలో మాటలు నువ్వు చెప్తున్నావు, ప్రకృతి చాలా బలీయంగా ఉంది అంటున్నావు, ప్రకృతిని గురించే నువ్వు వివరిస్తున్నావు, దాని బలీయత్వాన్ని చెప్తున్నావు. కానీ దానిలో పురుషుణ్ణి కూడా చెప్పారు కదా, ఆ పురుషుణ్ణి కూడా ఒకసారి పరికించి చూడు. ఆ పురుషుడు లేకపోతే ఈ ప్రకృతి లేదు కదా. ఒకవేళ ఈ ప్రకృతి వ్యవహారాలన్నీ కూడా పురుషుని సన్నిధానంలో పురుషుని వల్లనే కదా జరుగుతున్నాయి. అలాగే నువ్వు పరికించినప్పుడు ఇక ప్రకృతిని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ప్రకృతి రకరకాలుగా మారుతోంది. రకరకాలుగా మారుతూ ఇదే సత్యం అనిపించేటువంటి భ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అంటున్నాం. ప్రకృతి చాలా బలీయంగా ఉంది అంటున్నావు. కానీ ఈ ప్రకృతికి ఆధారంగా పురుషుని కూడా చెప్పాడు కదా వాసుదేవుడు. ఆ పురుషుడు ఎవరో ఆ పురుషుడిని ఎవడో నువ్వు చూడగలిగినప్పుడు ఈ ప్రకృతి నిన్ను ఏమి చేయగలదు అన్నారు భగవాన్. మరి అర్థమవుతుంది కానీ భగవాన్ వారిద్దరి మధ్య ఒక ముడి ఉంది కదా, గ్రంథి. ప్రకృతికి పురుషుడికి నడుమ ఒక గ్రంథి ఉంది కదా భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షులు గారు అంటున్నారు, ఎవరిది ఆ ముడి? ముడి ఉంది అంటున్నావు, ఆ గ్రంథి ఎవరిది? ప్రకృతిదా పురుషుడిదా? లేకపోతే ఇద్దరిదీనా? పెళ్లిలో పెళ్లికూతురు పెళ్లి కొడుకును కండువాలు బ్రహ్మముడి వేసుకున్నట్లుగా అలాంటి ఏమైనా ముడి వేసుకుందా ప్రకృతి పురుషుడును? అంటే నువ్వు దాని పురుషుడికి అంటున్నాడు కాదు, దానికి బ్రహ్మ కారణం, బ్రహ్మయే కారణం దానికి అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, అప్పుడు ఆ ప్రశ్న బ్రహ్మాన్నన్నా అడగాలి, మరి ఆ బ్రహ్మమునన్నా అడగాలి. బ్రహ్మమన్నా అడగాలి, బ్రహ్మమునన్నా అడగాలి. నువ్వు ఆ బ్రహ్మమని ఈ ముడెవరేశారు, ఈ ముడెందుకు అని ఆ బ్రహ్మానన్నా అడగాలి, ఆ బ్రహ్మయే ముడి నేనేసాను అన్నా చెప్పాలి. అలా ఏమన్నా జరుగుతుందా? స్వప్నము గాని ముడి గాని ఎవరికి? నీవెప్పుడైనా పలికినా నేను అడుగుతున్నాను అంటున్నావు కదూ. నేను ఇలా అడుగుతున్నాను భగవాన్, నేను ఈ సాధన చేశాను భగవాన్, నాకు ఈ సందేహం వచ్చింది భగవాన్ అని కదా అడుగుతున్నావు. ఎప్పుడు అడిగినా ఆ నేనెవరు అన్నారు భగవాన్. అదే నాకు తెలియదు అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, నేను అంటే నిత్యము అని అర్థం. అదేదన్నా విశిష్టం విభిన్నం అయితే కదా అది మాయమవుతుంది. అదేదో ప్రత్యేకంగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయేదో, ఏదో ఒక ప్రత్యేకమైనదో ఒక విభిన్నమైనదో అయితే కదా మాయమయ్యేది. అలాంటిది వచ్చింది పోతుంది, కానీ అలా పోవడం లేదే. నేను పోతుందా మరి అలాగా? అది పూర్ణమై ఉంది కనుక నీకు విషయముగా గోచరించదు. నీకు ఒక విషయాలు కదా నీకు గోచరిస్తాయి. అది అంతటా ఉంది గనక అది ఒక ప్రత్యేక విషయంగా నీకు గోచరించదు. ఎందుకంటే అదే నీ అనుభవం గనక, అదే నువ్వు గనక. మరి భగవాన్ నేను పూర్ణుణ్ణి కాదు కదా. నేను పూర్ణుణ్ణి ఉంటే నాకు మరి ఇదంతా కూడా ఒక ప్రత్యేక విషయంగా గోచరించకపోను. నేను పూర్ణుణ్ణి కాకపోవడం వలన మరి నాకు ఇలా విషయాలు గోచరిస్తున్నాయి అన్నాడు. సరే, అపూర్ణత అనడం ఎందుకు? నేను పూర్ణుణ్ణి కాను, పరమాత్ముడు పూర్ణుడు, నేను అసంపూర్ణుడును అని అనడం ఎందుకు అసలు? నువ్వు పూర్ణుడివి కావు అని నీకెలా తెలుసు? నేను పూర్ణుణ్ణి కాదు అని తెలుసుకోవాలి కదమ్మా. నేను పూర్ణుణ్ణి కాను అని నీకెలా తెలుస్తోంది? నిధులలో నీ అసంపూర్ణత నీకు గుర్తొచ్చిందా? నేను పూర్ణుణ్ణి కాను, అసంపూర్ణుడును, నేను వ్యక్తిని, నేను అల్పుడను,
నేను జీవుడను, నేను అజ్ఞానిని, నేను బంధంలో ఉన్నాను అంటూ నిద్రలో నీకు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదమ్మా. ఆ, అట్లే ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా. ఏ భావాలు తగిలించుకోకుండా ఉత్త నేనుగా ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా. మెలకువలో నిద్రాస్థితిని నెలకొల్పుకోవయ్యా. నిద్రా అనుభవం నీకుంది కదా. ఏదీ లేదు, ఏ ప్రశ్న, ఏ సంశయము, ఏ బాధ, ఏ బెంగ, ఏ దేహము, ఏ బంధము లేనటువంటి స్థితి నీకు నిద్రలో ఉంది. దానిని ఇప్పుడు నెలకొల్పుకో. ఇప్పుడు కూడా నువ్వు అలా ఉండొచ్చు. దాన్నే జాగ్రత్త సుషుప్తి అంటారు. అప్పుడు సరైపోతావు. నిద్రలో ఏ పరిపూర్ణమైన పరమశాంతమైన అన్యమే లేని ఒక దివ్యానుభవం ఉందో అదే ఇప్పుడు కూడా ఉంది. కానీ దాన్ని మరిచావు. ఇదిగో ఇప్పుడు నానాత్వాన్ని తలచి మోహంలో ఉన్నావు మెలకువలో. అదే మరి భగవద్గీతలో భగవంతుడు చెప్పింది యానిసా సర్వభూతానాం అని చెప్పాడు కదూ. పశ్యతో మునే, అజ్ఞానులకు ఏది రాత్రో అది జ్ఞానులకి పవలు అని కూడా చెప్పాడుగా భగవంతుడు. అజ్ఞానులకి ఏది చీకటో అది జ్ఞానులకి పగలు అన్నాడు. మనం నిద్రలో అజ్ఞానులుగా ఉన్నాము, మెలకులో పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళగా ఈ లోక విషయాలని తెలిసేసుకుంటూ నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అనుకుంటూ తిరుగుతున్నాం. ఇది అజ్ఞానం. అయితే జ్ఞానులో ఈ అందరూ మేల్కొని ఉన్నటువంటి ఈ స్థితిలో వాళ్ళు ఎలా ఉంటారు? నిద్రపోతున్నట్టు ఉంటారు. ఈ మెలకువలో కనపడుతున్న నానాత్వం మీద ధ్యాస పెట్టకుండా నిద్రలో ఉన్న తన ఆనంద స్వరూపంలో మునిగి ఉంటారు జ్ఞానుడు. అజ్ఞానులో నిద్రలో అజ్ఞానంలో చీకట్లో మునిగిపోయి మెలకు వచ్చాక ఇదిగో ఇది అది అది నానాత్వంలో దొర్లుతూ ఉంటారు. వాళ్ళకి పగలైతే ఇది పగలుగా కనపడుతున్న ఇది జ్ఞానుడికి నిశ. జ్ఞానుడికి ఏది నిశో అజ్ఞానుడికి అది పగలు. ఇప్పుడు మనకి జ్ఞానికి ఇది నిశే అంటే రాత్రే. ఎందుకంటే రాత్రి తాను ఎట్లా ఉన్నాడో ఈ నానాత్వము తోచుచున్నప్పుడు కూడా అది అట్లాగే ఉన్నాడు అని చెప్పారు కదా మరి శ్రీకృష్ణ వారు. అజ్ఞానుడికి ఏది రాత్రో అది జ్ఞానికి పగలట. దాన్నే జాగ్రత్త సుషుప్తి అంటారు అన్నారు భగవాన్. అవునండి, అతడు మునైన వాడికి కదా అలా ఉంటుంది, నేను ఇంకా మునిని కాదు కదా అన్నాడు. ముని ఎవరు కాదయ్యా? ముని ఎవరు? ఆ ముని కూడా మనిషే కదా. అది కాదు భగవాన్, చెంప మీద కొడితే నొప్పి పుట్టుతుందా లేదా? భేదమే లేదా? అదే జ్ఞానమా? ఎవరికైనా చెంప మీద కొడితే జ్ఞానికైనా మునికైనా మామూలు అజ్ఞానికైనా నొప్పి పెడుతుంది కదా. భేదం లేదా? మరి మునికైతే నొప్పి పెట్టకున్నాను, మరి అజ్ఞానికైతే నొప్పి పెడుతుందా? అదేనా జ్ఞానం అంటే అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, క్లోరోఫారం ఇచ్చినప్పుడు కదా, సొర తాగినప్పుడు మనిషికి అదేమీ తెలియదు. క్లోరోఫారం మత్తు మంది ఇచ్చినప్పుడు చెంప మీద పొట్ట మీద కోసేసినా వాడికి తెలియదు కదా. అలాగే మత్తు మందు తాగాడు, సొర తాగాడు, అప్పుడు కూడా వాడికి ఒక చెంప దెబ్బ ఏమన్నా కొట్టినా వాడికి పట్టించుకోడు. ఆ నొప్పికి జ్ఞానానికి పొసగదా? అప్పుడు మరి దెబ్బ తగిలింది కానీ ఆ నొప్పిని వాడు పట్టించుకోలేదు, వాడు మత్తులో ఉన్నాడు. అలాగే క్లోరోఫారం ఇచ్చిన వాడికి అసలు శరీర స్పర్శే లేకుండా పోయింది, కానీ వాడి వంటి మీద కూడా దెబ్బ కొట్టారు. అవునా కదా? అంచేత ఆ నొప్పికి జ్ఞానానికి పొసగదా అన్నారు భగవాన్. అర్థమైందా? క్లోరోఫారం ఇచ్చినప్పుడు, సొర త్రాగినప్పుడు మనిషికి అదేమీ తెలియదు కదా. అలాగే జాగ్రత్తలు ఇప్పుడు అందరూ మేల్కొని ఈ విషయాల్లో తిరుగుతున్నప్పుడు అతడు దాని మీద ఏమాత్రము ధ్యాసే ఉండదు. మునికి చింత లేకపోవడం వల్ల ఏది జరుగుతున్నా అతడు ఈ అజ్ఞాని పట్టించుకున్నట్లుగా పట్టించుకోడు. తాగిన వాడి చెంప మీద దెబ్బ కొడితే దెబ్బ తగులుతుంది, కానీ ఆ నొప్పిని వాడు తాగుడు మత్తులో పట్టించుకోడు.
అలాగే తన స్వరూపమునందు మునిగి ఉన్న ముని జాగ్రత్త వ్యవస్థలో ఏది జరుగుతున్నా దాన్ని పరిగణలోకి తీసుకోడు అన్నారు భగవాన్.